ఆంధ్రప్రదేశ్‌లో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తుంటారో, ఈ సముద్రం మీద జీవనోపాధి కొనసాగించే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరికీ 2 నెలల పాటు వేటకి వెళ్ళకుండా ఉండవలసిన ఒక నినాదాన్ని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అది దాదాపు ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వీళ్ళకి నిషేధించడం జరిగింది. సముద్రం మీదకి వేటకు వెళ్ళకుండా ఉండవలసి వచ్చింది. అయితే ఈ 2 నెలలు తర్వాత ఇప్పుడు జూన్ 14 తర్వాత జూన్ 15వ తారీఖు నుంచి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారు వేటకి వెళ్తారు. అయితే దానికి సంబంధించి మీరు చూస్తున్నారు ఇప్పుడు బోట్లు ఏవైతే ఉన్నాయో ఈ ఇప్పుడు డీజిల్ బోట్స్ అవని ఇలాగా సముద్రం మీదకి వెళ్ళే పెద్ద బోట్లు, చిన్న బోట్లు, తెప్పలవని ఇవన్నిటికి రిపేర్లు చేసుకుంటున్నారు. రిపేర్లు చేసుకొని 15వ తారీఖు సముద్రానికి వెళ్ళడానికి సన్నాహాలు అయితే చేస్తున్నారు. అయితే ఈ 15వ తారీఖు తర్వాత ముఖ్యంగా ఈ ఎవరైతే వాతావరణ శాఖ వారు ఉన్నారో వాతావరణ శాఖ అధికారులు అదేవిధంగా ఈ సముద్రానికి సంబంధించి ఎవరైతే ప్రెసిడెంట్స్ అవని ఇలా ఇతర సంఘాలు ఏవైతే ఉన్నాయో అందరూ సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పడం జరుగుతుంది. మరి ముఖ్యంగా వాతావరణ శాఖ వారు ఆ సమయంలో వాతావరణం సూచనలు ఏం లేదు, తుఫాను హెచ్చరికలు అవని ఇలా మొత్తం ఇతర సూచనలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ తెలుసుకొని తర్వాత సముద్రం మీదకి వెళ్ళండని అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం మత్స్యకారులు మరి ఈ 2 నెలలు వాళ్ళ జీవనోపాధిని ఎలా కొనసాగించారన్నది చూసుకుంటే ఈ 2 నెలల పాటు వారు ఏ ఏ బోటు మీద అయితే వాళ్ళు కూలికి వెళ్తూ ఉంటారో, వాళ్ళు వేటకు వెళ్తూ ఉంటారో ఆ బోట్‌లని రిపేర్ చేసుకోవడం అవని, అలాగే దానికి సంబంధించి పెయింటింగ్స్ గానీ, దాని రిపేర్స్ చిన్న చితక ఏవైతే ఉన్నాయో ఈ 2 నెలల పాటు అవి చేస్తూ అదే విధంగా కూలి పనులు కూడా చేసుకుంటూ వాళ్ళ 2 నెలలు ఈ 2 నెలల 61 రోజులు వాళ్ళ జీవనోపాధిని అయితే కొనసాగించడం జరిగింది. అయితే అదే విధంగా ప్రస్తుతం బోట్లు ఏవైతే ఉన్నాయో మీరు చూస్తున్నారు. ప్రతి బోటు ప్రతి చోట ఈ జెట్టీలో బోట్లు ఏవైతే ఉన్నాయో ప్రతి బోట్‌ని రిపేర్లు చేస్తున్నారు. మరి 15వ తారీఖు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. ఓకే. మరి ఇప్పుడు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ప్రతి ఒక్కరు వీరి జీవనోపాధి మొత్తం దీని మీదే కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి వారికి మరి ఈ 2 నెలలు ప్రతి సంవత్సరం కష్టతరమనే చెప్పాలి. మరి ఏదేమైనప్పటికీ జూన్ 15 నుంచి మత్స్యకారులు అందరూ సముద్రానికి వేటకు వెళ్ళే సమయం అయితే వస్తుందనే చెప్పాలి. కెమెరామెన్ సతీష్‌తో తరుణ్, వీబీసీ వన్ టీవీ, విశాఖపట్నం.